వేగానికి వేగం, పనితనానికి పనితనం, నైపుణ్యంలో వారు ఎవరికి సాటిరారు. మొత్తం పని అయిపోయిన తర్వాత ఒక్కసారి పొలాన్నంతా పరికించి చూస్తే వారి పనితనాన్ని చూసి వావ్ అనిపిస్తుంది. వారెవరో కాదు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తెలంగాణకు నాట్లు వేస్తున్న కూలీలు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వలస కూలీలు చూపిస్తున్న ప్రత్యేక నైపుణ్యంపై సాక్షి స్పెషల్ స్టోరీ. వ్యవసాయం అంటే శ్రమతో కూడుకున్నది. అందులో వరి పంట సాగు అంటే మరికొంత ఎక్కువ కష్టం ఉంటుంది. మోకాలి లోతు బురదలో గంటల తరబడి నిలబడుకుని నాట్లు వెయ్యాలంటే దానికి చాలా ఓపిక, బలం, నైపుణ్యం ఉండాలి. ఆ శ్రమను మరిచిపోవడానికి పాటలు పాడడం వ్యవసాయ కూలీలకు అలవాటు. తెలంగాణ జిల్లాల్లో ఇలా పాటలు పాడుతూ కనిపించే ఈ కూలీలు తెలంగాణ వారు కాదు. ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చి 2-3 నెలల పాటు వీరు పొలం పనులు చేస్తుంటారు. పాటతో తమ శ్రమను మరిచిపోతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, మనం చూస్తున్న వీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నించి నిజామాబాద్ జిల్లాకు వలస వచ్చిన వ్యవసాయ కూలీలు. వర్షాలు పడి పొలాలకు సాగునీరు అంది పొలం పనులు ప్రారంభమై అవి ముమ్మరమయ్యే సమయానికి ప్రతి జిల్లాలోనూ కూలీల కొరత అధికంగా ఉంటోందని, కానీ 4-5 సంవత్సరాలుగా ఆ సమస్య తీరిపోయిందని నిజామాబాద్ జిల్లా మోపాల్కు చెందిన రైతు గంగారెడ్డి అంటున్నారు. ఈరోజు ఇక్కడ లేబర్ స్టార్ట్ అయి ఉండడం వల్ల పశ్చిమ బెంగాల్ నుంచి వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు రావడంతో మాకు అసలు కూలీలతో కొదవ లేకుంటున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేసి సాయంకాలం 6 to 7 దాకా, అంటే 6 నుంచి 7 దాకా పని చేస్తుంటారు. రోజుకు ఒక 15 మంది కలిసి 3.5 నుంచి 4 ఎకరాలు పొలం వేస్తుంటారు. వాళ్ళు రావడం వలన మా రైతులకు ఏం కూడా ప్రాబ్లం లేకుండా అయిపోయింది. పనిలో వేగం, నైపుణ్యం ఈ ఉత్తర భారతదేశ కూలీల ప్రత్యేకత. పని విభజన చేసుకుని సమయం వృధా చేయకుండా చకచకా నాట్లు వేయడంలో వీరు దిట్టలు. ఉత్తర భారతదేశంతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యవసాయ కూలీల కారణంగా లేబర్ విషయంలో తెలంగాణ రైతుల్లో ఆందోళన తగ్గిపోయిందని రైతు శ్రవణ్ అంటున్నారు. ఊరోళ్ళు పనిచేయడం కంటే వీళ్ళు చేయడం కొద్దిగా బాగానే ఉంది. విషయం ఏంటంటే, కూలీల మెయిన్ సమస్య ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఫ్రీ ఉచిత పథకాలు చేసేలా కొంచెం లేబర్ సరిగా రావట్లేదు. దానివల్ల ఈ ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన లేబర్ తోటి మాకు కొంచెం కూలీల కూడా తగ్గుతుంది. తగ్గడం వల్ల వీళ్ళు నాటడం కూడా బాగానే ఉంది, హీలింగ్ కూడా బాగానే వస్తుంది. ఓకే, స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు చాలుకు మధ్యలో ఒక దాదాపు 1 ఫీట్ నుంచి ఫీట్ మధ్యలో దూరం ఉంటుంది. గాలి వెళ్తే బాగా తగులుతుంది. ఇక మన ఊరిలో వేసిన దానికంటే కొద్దిగా బాగానే ఉంటుంది. అంటే ఊరిలో వేస్తే కొంచెం దగ్గర వేస్తారు, కాకపోతే దానివల్ల వీళ్ళు దూరం వేయడం వల్ల మొక్క మధ్యలో గాలి తగిలి బాగా వస్తుంది. హీలింగ్ కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు లేడీస్ కూడా వస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తారు. ఇంతకుముందు మగవాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు బీహార్ వాళ్ళు ఇతర చేస్తారు. ఇప్పుడు వీళ్ళు పశ్చిమ బెంగాల్ ఇతర వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఇద్దరు బాగానే వస్తారు, బాగానే చేస్తారు. లేడీ ఫ్యామిలీ వచ్చి చేస్తున్నారు. దాదాపు మేమైతే ఒక 3-4 సంవత్సరాలు చేపిస్తున్నామండి. 4 సంవత్సరాల నుంచి దాదాపు చేస్తున్నాము. హీలింగ్ కూడా బాగానే వస్తుంది. అంటే మన ఊరిలో వేసిన దానికంటే వీలు ఏదైనా బాగానే వస్తుంది. 1 ఎకరం పొలంలో నాట్లు వేసినందుకు రైతులు వీరికి 4,500 దాకా చెల్లిస్తారు. అందులో 1,500 రూపాయల దాకా మధ్యవర్తులు మింగేసి వీరికి కేవలం 3,000 రూపాయలే ఇస్తున్నారట. ఇది చాలా అన్యాయమని, వీరి నైపుణ్యానికి, పనితనానికి అనుగుణంగా తాము డబ్బులు ఇస్తున్నప్పటికీ మధ్యలో దళారులు లబ్ధి పొందుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంటే వీళ్ళ బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళకు కూలీ చాలా తక్కువ తీసుకుంటున్నారు. కాకపోతే రైతుల దగ్గర 450 తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఇవ్వడం మాత్రము 3,500 అంటే మరీ తక్కువ ఇస్తున్నారు. ఇలా మొత్తం మధ్యవర్తులే వీళ్ళది దోసుక తింటున్నారు. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ మన దగ్గరికి వస్తే మనమే వాళ్ళకు ఇస్తున్నాం. కానీ వాళ్ళకి ఏంటంటే నమ్మకం లేకుండా వాళ్ళు రాక వేరే మధ్యవర్తి బ్రోకర్ ద్వారా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంత కష్టం చేసి కూడా మా రైతులు బరాబరి కరెక్ట్ డబ్బులు ఇస్తున్నాము. కానీ వాళ్ళ
కష్టార్జిత మొత్తం మధ్యవర్తులు దోసుకొత్తింటున్నారు. వ్యవసాయ పనుల కాలమొస్తే రకరకాల కారణాలతో సమయానికి కూలీలు దొరక్క నానా అగచాట్లు పడుతుంటారు రైతులు. కూలీల కొరత ఎక్కువయ్యే కొద్దీ వారికి ఇచ్చే కూలీ డబ్బుల మొత్తం కూడా పెరిగిపోయి తద్వారా పంట పెట్టుబడి పెరుగుతోందని ఆవేదన ఆందోళన చెందుతుంటారు అన్నదాతలు. అయితే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వలస కూలీల కారణంగా వారి వేగవంతమైన నైపుణ్యమైన పని కారణంగా తెలంగాణ రైతులకు ముఖ్యంగా వరి రైతులకు ఆ ఆందోళన తప్పడం శుభపరిణామం. తెలంగాణలో ఇతర రాష్ట్రాల వ్యవసాయ కూలీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. భిన్నంగా నాట్లు వేయడం, వేగంగా పనిచేయడం అనేది వాళ్ళకు ఉపాధిని తీసుకొస్తుంది. రైతులు కూడా వీరి పనితనం చూసి ఆకర్షితులవుతున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.